వెల్కమ్ బ్యాక్ టు మీను జస్వి క్రియేషన్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఇది ఒక ట్రావెల్ బ్లాగ్ అని. సో మేము మా హోమ్ టౌన్కి వెళ్ళబోతున్నాము, అంటే పూణే నుంచి మేము నెల్లూరుకి వెళ్తున్నాము. అండ్ ఇవాళ అంతా నేను ప్యాకింగ్లో బిజీ. ఈ వ్లాగ్లో నేను ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళ కోసం ఉపయోగపడేలాగా ఎయిర్పోర్ట్లోని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్యాకింగ్ విషయానికి వచ్చేస్తే మా బాబుకి మెడిసిన్స్ అన్నీ ఇంపార్టెంట్ అన్నీ పెట్టేసుకుంటాము. తర్వాత ఇంకా నార్మల్ బట్టలు, ఇంకా మా టాయిలెటరీ ఐటమ్స్ అన్నీ. ప్యాకింగ్తో పాటు ప్యారలల్గా నాకు కిచెన్లో పనులు నడుస్తున్నాయి, లైక్ లంచ్ ప్రిపరేషన్స్. ఇంకా ఊరు వెళ్తున్నామంటే ఫ్రిడ్జ్ని ఖాళీ చేసి పెట్టేస్తాము. ఇంకా నాకు ఫ్రిడ్జ్లో మీగడ ఉంది, సో అది పాడైపోతుంది కాబట్టి దాన్ని కూడా నెయ్యి చేసి పెట్టేస్తున్నాను. సో ఇన్ని పనులు హ్యాండిల్ చేస్తూ నేను కూడా రిఫ్రెష్ అవ్వడానికి ఇంట్లోనే మంచిగా లస్సీ తయారు చేసుకుంటున్నాను. ముందుగా దీనికి 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను, అండ్ 2 యాలకులు, అండ్ 3 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్. ఇది అస్సలు స్కిప్ చేయకండి. అండ్ కొన్ని ఐస్ క్యూబ్స్. ఇవన్నీ మనం మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. మీకు లస్సీ అనేది చిక్కగా ఉండాలి అంటే కొంచెం ఐస్ క్యూబ్స్ తగ్గించుకోండి, పల్చగా ఉండాలి అంటే ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేసుకోవడమే. ఇది నిజంగా బయట మార్కెట్లో దొరికే అంత ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఇంకా నెక్స్ట్ డే ట్రావెలింగ్లోకి ఫుడ్ అంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాము, ఎందుకంటే నాకు చిన్న బాబు కూడా ఉన్నాడు. సో బయట ఫుడ్ అంత సేఫ్ కాదని చెప్పి ఫైనలీ ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్స్లో ఇలాంటి ప్రికాషన్స్ తప్పవు. సో మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 10:30కి, మేము మా ఇంటి దగ్గర 7:30కి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అరౌండ్ 40 మినిట్స్ పడుతుంది. ఎయిర్పోర్ట్కి మన ఫ్లైట్ టైమింగ్ కన్నా అట్లీస్ట్ 2 అవర్స్ ముందే వెళ్ళాలి. జనరల్గా అయితే 1 అవర్ ముందు వెళ్తే సరిపోతుంది, బట్ ఇప్పుడు ఉన్న కోవిడ్ సిచ్యుయేషన్ వల్ల ఎయిర్లైన్స్ వాళ్ళు ఇలా 2 అవర్స్ ముందే ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు. అండ్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మనం మన బ్యాగేజ్ అంతా కూడా మోసుకెళ్లాల్సిన పని లేదు. బయటే అక్కడ ఇలాంటి ట్రాలీస్ ఉంటాయి, హ్యాపీగా అందులో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఫస్ట్ ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనం బుక్ చేసుకున్న ఆన్లైన్ టికెట్ అండ్ దాంతోపాటు మన ఐడి ప్రూఫ్ ఏదన్నా చూపించాలి, అప్పుడే మనకి ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 2, బ్యాగేజ్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. బ్యాగేజ్ విషయానికి వస్తే ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి హ్యాండ్ బ్యాగేజ్, ఇంకొకటి చెక్ ఇన్ బ్యాగేజ్. ఇక్కడ స్క్రీనింగ్ చేపిస్తుండేది వచ్చేసి చెక్ ఇన్ బ్యాగేజ్, అంటే ఇక్కడ ఓన్లీ చెక్ ఇన్ బ్యాగేజ్ మాత్రమే స్క్రీన్ చేస్తారు. ఇది మనము చెక్ ఇన్ టైంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము, తిరిగి మనము మన డెస్టినీ రీచ్ అయిన తర్వాత అక్కడ కలెక్ట్ చేసుకోవాలి. ఇది డొమెస్టిక్ ఫ్లైట్స్లో అయితే పర్ పర్సన్ 15 kgs వరకు మాత్రమే అలౌడ్ ఉంటుంది. దానికన్నా ఎక్స్ట్రా అయితే మనము ఎక్స్ట్రా ఛార్జ్ పే చేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ స్టెప్ 2 అంటే మాత్రం ఓన్లీ ఈ చెక్ ఇన్ బ్యాగేజెస్ని మాత్రమే స్క్రీన్ చేయడం.
అండ్ ఈ స్క్రీనింగ్ అనేవి కూడా ఏ ఫ్లైట్ కంపెనీస్కి సంబంధించి ఆ కౌంటర్స్ అన్నీ సెపరేట్గా ఉంటాయి. అంటే లైక్ ఇండిగో సెపరేట్గా ఉంటుంది, గో ఎయిర్ అండ్ స్పైస్ జెట్ అన్నీ సెపరేట్గా ఉంటాయి. ఈ స్క్రీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మన బోర్డింగ్ పాసెస్ అంటే మనము ఫ్లైట్లోకి ట్రావెల్ చేయడానికి టికెట్స్ కోసం ఈ కౌంటర్ దగ్గరికి రావాలి. సో ఇక్కడ మన బ్యాగేజ్ అనేది ఎంత వెయిట్ ఉందనేది చెక్ చేస్తారు. పర్ పర్సన్ 15 kgs మాత్రమే అలౌడ్. సో ఇక్కడ మేము 3 మెంబర్స్ వచ్చాము. మాకు యాక్చువల్లీ 45 kgs వరకు అలో ఉంది, బట్ మా లగేజ్ 39 kgs మాత్రమే వచ్చింది. సో ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఎక్స్ట్రా అయితే వాళ్ళు పర్ కేజీ ఇంతని ఛార్జ్ చేస్తారు. సో మన బ్యాగ్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా మన బ్యాగ్స్కి మన ఫ్లైట్ నెంబర్స్ అన్నీ కూడా ట్యాగ్ చేసి స్టిక్కర్స్ అంటించి పెడతారు. సో ఇక్కడ మనం బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకుంటాము అండ్ మన చెక్ ఇన్ బ్యాగేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. ఇంకా మన దగ్గర ఉండేది ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్ మాత్రమే. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చి సెక్యూరిటీ చెక్. ఇక్కడ మనము హ్యాండ్ బ్యాగేజ్లో ఉన్న కొన్ని ఐటమ్స్ని ఇలా ట్రేస్లో పెట్టాలి. లైక్ మెటల్ ఐటమ్స్ అంటే కాయిన్స్ లాంటివి, ఇంకా బెల్ట్స్లో ఏమన్నా ఉంటే అలాంటివి, అంటే బెల్ట్కి మళ్ళీ బక్కులు ఉంటుంది కదా మెటల్, సో అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ ఈ ట్రేలో పెట్టాలి. ఇంకా మొబైల్ ఫోన్స్, ఛార్జర్స్, ల్యాప్టాప్స్, వ్యాలెట్స్ని కూడా ఇక్కడ పెట్టి స్క్రీనింగ్ చేయించుకోవాలి. అండ్ దాంతోపాటు మనల్ని కూడా చెక్ చేస్తారు. ఈ హ్యాండ్ బ్యాగేజ్ అనేది పర్ పర్సన్ డొమెస్టిక్ ఫ్లైట్స్లో అయితే 7 kgs మాత్రమే అలో చేస్తారు. సో ఫైనల్గా మొత్తం చెకింగ్ అంతా అయిపోయాక ఇంకా మనము మన గేట్ దగ్గరికి వెళ్ళాలి. మనకిచ్చిన టికెట్లోనే మనము ఏ గేట్కి వెళ్ళాలి అండ్ బోర్డింగ్ టైం అంటే మనల్ని ఫ్లైట్లోకి ఎంత ముందుగా అలో చేస్తారని టైమింగ్స్ క్లియర్గా ఇస్తారు. అంటే మా ఫ్లైట్ టైం యాక్చువల్లీ 10:30 అయితే 9:40 నుంచి మనము ఫ్లైట్ లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. మనము మన ఫ్లైట్ టైం కన్నా ఒక 45 minutes ముందే బోర్డింగ్ పాసెస్ తీసుకొని ఉండాలి, లేదంటే బోర్డింగ్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే గేట్ నెంబర్స్ అన్నీ నీట్గా డిస్ప్లే చేసున్నారు. ఇక్కడ మనకి బోర్ కొట్టకుండా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. మంచిగా షాప్స్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నాకు ఒక షాప్లో చిన్న డెకర్ ఐటమ్స్ అన్నీ బాగా నచ్చి సో ఈ క్లిప్పింగ్ మీకు కూడా షేర్ చేయాలని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, షాల్స్ ఉన్నాయి, కొన్ని టాయ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ ఉంది. జనరల్గా ఎయిర్పోర్ట్స్లో ఇలాంటివి కొనాలంటే మరీ టూ కాస్ట్ ఉంటాయి, బట్ ఇక్కడ నాకు కొన్ని ఐటమ్స్ రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి. సో ఫైనలీ స్టెప్ 5 ఏంటంటే మనము ఫ్లైట్లోకి వెళ్ళే ముందు మనకిచ్చున్న టికెట్స్ అంటే బోర్డింగ్ పాసెస్ ఏ ఉన్నాయో అవన్నీ ఇక్కడ స్కాన్ చేస్తారు. Passengers from seat number 11 to 31 can join the queue. జనరల్గా మనము ఫ్లైట్ లోపలికి వెళ్ళాలి అని అంటే ఇలాంటి పాత్ ఒకటి ఉంటుంది. ఇందులో వెళ్ళాము అని అంటే డైరెక్ట్గా ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతాము. ఇన్ కేస్ ఈ పాయింట్స్ దగ్గర వేరే ఫ్లైట్స్తో ఫుల్ అయిపోయాయి అంటే మన ఫ్లైట్ కొంచెం దూరంలో ఉంది అంటే వాళ్ళు ఎయిదర్ బస్ అరేంజ్ చేస్తారు. ఇన్ కేస్ దగ్గరలోనే ఉంది అంటే మనము వాకబుల్ డిస్టెన్స్ ఉంది అంటే మనం నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయడానికి అక్కడ బోలెడ్ అంత స్టాఫ్ ఉంటారండి. సో ఫైనలీ ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాము. మనకిచ్చిన బోర్డింగ్ పాసెస్లో మనకి సీట్ నెంబర్స్ అనేవి మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ మనకు అక్కడ అర్థం కాకపోయినా మనకి అక్కడ హెల్ప్ చేయడానికి ఎయిర్ హోస్టెస్ ఉంటారు.
ఈ కోవిడ్ టైంలో ట్రావెల్ చేస్తున్నట్లయితే మనకి కంప్లీట్ ప్రొటెక్షన్తో పంపిస్తారండి. అంటే మధ్య సీట్లో వాళ్ళకి మాత్రం ఫుల్ డ్రెస్ ఒకటి ఇస్తారు అండ్ మిగతా వాళ్ళకి మాత్రం ఈ ఫేస్ షీల్డ్స్ ఇస్తారు. ఇన్ కేస్ ఫ్లైట్లో రావాల్సిన ప్యాసింజర్స్ అందరూ కానీ ముందుగా వచ్చేస్తే ఫ్లైట్ అనేది ముందుగానే స్టార్ట్ అయిపోతుంది, లేదంటే ఆన్ టైంలో స్టార్ట్ చేస్తారు. మనకి ఫ్లైట్లో ఫుడ్ కావాలనుకుంటే టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే మనం ఫుడ్ కూడా ఆర్డర్ చేసి పెట్టేసుకోవచ్చు, లేదంటే మనము ఫ్లైట్ ఎక్కాక కూడా మనకి ఏం కావాలో వాళ్ళ మెనూ కార్డ్ ఉంటుంది, అందులో చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ యాక్చువల్లీ ఇప్పుడు కోవిడ్ రెగ్యులేషన్స్ వల్ల ఫుడ్ అనేది అక్కడ సప్లై చేయట్లేదు. సో మేము పూణే నుంచి చెన్నై వరకు ట్రావెల్ చేస్తున్నాము. మా జర్నీ టైం వచ్చి 1.5 hours. మనకి ఫ్లైట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ హెల్ప్ కావాలన్నా చేయడానికి అక్కడ వాళ్ళ క్రూ అంటే ఎయిర్ హోస్టెస్ అందరూ ఉంటారు. ఏ హెల్ప్ కావాలన్నా ఇమీడియట్గా మనం పైన బెల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడున్న కోవిడ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక్కో స్టేట్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. తమిళనాడు రెగ్యులేషన్స్ విషయానికి వస్తే బయట స్టేట్స్ నుండి త్రూ ఫ్లైట్ తమిళనాడు వచ్చే వాళ్ళకి ఈ పాస్ అనేది మ్యాండేటరీ. గూగుల్లో మనము తమిళనాడు ఈ పాస్ అని సెర్చ్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మన టికెట్కి సంబంధించిన పిఎన్ఆర్ నెంబర్ అండ్ మన ఐడెంటిటీ ప్రూఫ్స్ని అప్లోడ్ చేసినట్లయితే మనము ఈ పాస్ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని దగ్గరలో అయితే కోవిడ్ టెస్ట్ కూడా మ్యాండేటరీ ఉంది, కానీ ఇక్కడ చెన్నైలో అయితే జస్ట్ ఈ పాస్ వరకే అడుగుతున్నారు. సో ఫైనలీ చెన్నైలో ల్యాండ్ అయిపోయాము. సో ల్యాండ్ అయిపోయిన తర్వాత మనం వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో నుంచి ఫ్లైట్ ఎక్కేసామో అలాంటి పాయింట్స్ కనుక ఖాళీ లేకపోతే మన ఫ్లైట్ని కొంచెం దూరంగా ఆపుతారు. అలాంటప్పుడు మనకి మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడానికి ఇలాంటి బస్సు ఉంటాయి. ఇవి ఒకటని కాదండి, చాలా బస్సులు ఉంటాయి. సో అవి ఫుల్ అయిపోతుంటే నెక్స్ట్ బస్సు అనేది రెడీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దిగిన వెంటనే వెళ్ళి మన చెక్ ఇన్ బ్యాగేజ్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. అది ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అనేది మనం ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు మనకి ఫ్లైట్లోనే ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏ బెల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. బెల్ట్ నెంబర్ 1, 2, 3 అలాగా మన లగేజ్ అనేది ఏ బెల్ట్ దగ్గర ఉంటుందనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఆ అనౌన్స్మెంట్ మిస్ అయినా కూడా మళ్ళీ పర్సనల్గా అడగచ్చు. అంటే ఈ బెల్ట్స్ అనేవి మనం ఎక్కడికో వెళ్ళి కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనము ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఆ దారిలోనే వస్తాయి ఇవి. అక్కడ మనం నెంబర్ అనేది కరెక్ట్గా చూసుకుంటే మన బ్యాగ్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడే ఎగ్జిట్స్ అనేవి కనిపిస్తాయి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.